క్రీమీ టొమాటో పాస్తా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాస్తా, చికెన్, టొమాటోస్, ఇవి చెర్రీ టొమాటోస్ అనమాట. గార్నిష్ కన్నా వాడచ్చు, డైరెక్ట్గా కుకింగ్ కన్నా వాడచ్చు. అలాగే క్యాప్సికమ్, గ్రీన్ పీస్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, వెన్న, మిరియాల పొడి, టొమాటో సాస్, ఇంకా క్రీమ్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, యథావిధిగా పాస్తా తయారు చేసుకోవాలన్నా, నూడిల్స్ తయారు చేసుకోవాలన్నా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎసరు పెట్టుకొని ఉడికించుకోవాలి. దానికోసం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్లు పెట్టుకుంటున్నాం. కొంచెం తక్కువే వాడదాం, దీనికి వాటర్ని కూడా యూస్ చేసేసుకుంటాం అన్నమాట మనము. అందుకని తక్కువ వాటర్లోనే కుక్ చేసుకొని ఆ వాటర్ కూడా యూస్ చేద్దాం. కొంచెం తక్కువగానే ఉప్పు వేసుకున్నా. అలాగే కొద్దిగా ఆయిల్, అందులో పాస్తా వేద్దాం. అలాగే ఇంకొక గిన్నె పొయ్యి వెలిగించి గిన్నె పెట్టేసుకుందాం. బటర్ కరిగేలోపు కటింగ్స్ చేసుకుందాం కొన్ని. ఫస్ట్ చికెన్ వేసేసుకుందాము, ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా అందుకని. ఓకే, బటర్ కరిగింది కదా, ఇందులో చికెన్ వేద్దాం. కొద్దిగా అలా కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు చాప్ చేసి వేసుకుందాం. గార్లిక్, ఈ బటర్లో గార్లిక్ వేసుకుంటున్నాం. ఆనియన్ డైసెస్ వేసుకుంటున్నాం. పెన్నీ పాస్తా తీసుకున్నాము మనము, కొద్దిగా పొడవు ఉంటుంది కదా. పాస్తాకి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్కి అంటే ఇప్పుడు చికెన్ కూడా అందుకే క్యూబ్స్ తయారు చేసుకున్నాము, అంటే క్యూబ్ లాగా కట్ చేసుకున్నాము. డైసెస్ అంటాం కదా అట్లా. అప్పుడు ఏంటంటే పాస్తాకి వేరే ఇంగ్రీడియంట్స్కి వేరియేషన్ ఉంటుంది, తెలుస్తుంది ఇది చికెను ఇది పాస్తా అన్నట్లుగా షేప్ తేడాలు. లేదు దాన్ని అంటే పెన్నీ పాస్తా లాగే ఉండాలంటే స్ట్రిప్స్ కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం డిఫరెన్స్ కోసం ఇలా కట్ చేసుకున్నాను. బెల్ పెప్పర్ సేమ్ డైసెస్ కట్ చేసి వేసుకుందాం. గ్రీన్ పీస్ కూడా వేద్దాం. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి. టొమాటోస్ని ఇట్లా
స్ప్లిట్ చేసుకుంటున్నాను, అంటే హాఫ్స్ కట్ చేసుకొని అలా ఉంచుకుందాము. లాస్ట్లో వేద్దాం. ముందే వేసేస్తే కరిగిపోతాయి కదా ఈ టొమాటోలు, కరగకుండా అలాగే కనిపించేలాగా ఉంటే బాగుంటుంది. ఉంచుకుందాం. పాస్తా ఇంకా ఉడకాలి. నెక్స్ట్ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ నౌ దిస్ ఈస్ రెడీ. ఇటు పాస్తా కూడా కుక్ అయిపోయింది. దీంట్లో ఎందుకన్నా మంచిది కొద్దిగా వాటర్ ఉంచేసుకుంటున్నా, ఎక్కువ అవుతాయేమో అని. ఒకవేళ సరిపోలేదంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. పాస్తాని ఇందులోకి షిఫ్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ఓకే. కొద్దిగా సాల్ట్, వాటర్లో ఆల్రెడీ ఉంటుంది కదా, కొద్దిగా చూసి వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి, టొమాటో సాస్, క్రీమ్ కొద్దిగా ఆగి వేసుకుందాం. ఓకే, ఇక్కడికి కలుపుదాం. యూజువల్లీ ఏం చేసుకుంటామంటే ఫస్ట్ సాస్ ప్రిపేర్ చేసుకొని తర్వాత పాస్తా యాడ్ చేయొచ్చు. అది ఎలా ఉంటుంది, పాస్తా వేయడానికి ముందు ఆ వాటర్ అన్నీ తీసుకొని దీంట్లో కొంచెం సాసీగా గ్రేవ్ రెడీ చేసి పెట్టుకుంటాం. గ్రేవీ అందులోకి ఉడికిన పాస్తాను వేసుకొని కలిపేస్తే సరిపోతుంది. మనం ఏంటంటే వాటర్తో పాటు వేసుకోవాలనే ఉద్దేశంతో పాస్తాని కూడా కలిపి దీంట్లోకి దించేసుకున్నాను. కాబట్టి చిన్న చేంజ్ వచ్చింది మేకింగ్లో. కొంచెం రెడ్యూస్ అవ్వాలి. లెట్ us do that. రైట్, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇప్పుడు వచ్చేసింది. నౌ విల్ యాడ్ క్రీమ్. అండ్ టొమాటోస్. డన్, రెడీ అయిపోయింది. క్రీమీ టొమాటో పాస్తా రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.